ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రసం చేస్తున్నాను. వెరీ ఈజీ, సింపుల్గా అయిపోయింది ఇది. చూడండి ఎలా చేస్తున్నాను. ఒక 8 టమాటాలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీనికి గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చూడండి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఒక వడగట్టుకోవాలి ఇలా. చూడండి ఇలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఈ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ 1 టేబుల్ స్పూను. ఇది టర్మరిక్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. టమాటా పచ్చి వాసన పోవాలి, అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. చాలామంది టామరిన్ వేస్తారండి, నేనైతే స్కిప్ చేస్తాను. దీంట్లోనే కొంచెం యాడ్ చేస్తారు రసంలో. ఎందుకంటే టామరిన్ చాలామంది తినరు, మెడిసిన్స్ తింటున్నవారు అలాంటి వారు టామరిన్ అవాయిడ్ చేస్తుంటారు. అందుకే ఓన్లీ టమాటా రసం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పాపడ్తో తినండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి అయిపోవడానికి వచ్చేసింది. ఇలా బాయిల్ అవ్వాలి, దానికి పచ్చి స్మెల్ వెళ్ళిపోవాలి టమాటాకి. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు టమాటా రసంకి తాలింపు చేయడానికి ఈ ఐటమ్స్ చూడండి. ఇప్పుడు టమాటా రసంకి తాలింపు రెడీ చేస్తున్నాను. పిల్లలు రొట్టెలు, వేపాకు. ఇప్పుడు ఇది మొత్తం కలిపి దంచాలి. ఇలా దంచాలి. చూడండి ఇలా దంచేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఫైనలీ తాలింపుకి వచ్చేసాం. వేసుకోండి, ప్యూర్ ఘీ వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం వేసుకోవాలి. ఇది చాలా లో ఫ్లేమ్లో చేయాలండి. తాలింపు కాలిపోతే టేస్ట్ మారిపోయింది, అస్సలు బాగోదు. అది జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. చూడండి అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఈ రసం, టమాటా రసం. అయిపోయింది. ఫైనలీ మా రుచికరమైన టమాటా రసం ఫినిష్ ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది అండి. తినిన తర్వాత లైక్ చేయండి.